అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మా, హ్మ్. నమ్మిన వాళ్ళే మోసం చేస్తే హ్మ్. ఎట్లా? ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి? అసలెందుకు మోసపోయారమ్మా? ఇది ప్రధాన ప్రశ్న. ఇది మొదటి ప్రశ్న. ఆ బెయిల్ ముझమార్ అని చెప్పి ఇచ్చట మోసగించబడును. హ్మ్. అంటే మీరు మోసగిస్తే మేము సిద్ధంగా ఉన్నామని కూర్చుంటే వచ్చి మోసం చేస్తారు ఎవరైనా. ఇది తెలుసుకోలేకపోతాం కదమ్మా! తెలుసు. అందుకని ఇంకొక మాట చమత్కారంగా చెప్తారు ఏమంటే, నమ్మితే కదా మోసం నమ్మిన వాడిని ఎందుకు మోసం చేశావయ్యా? నిన్ను నమ్ముకున్నాడు కదా! అంటే, నమ్మని వాడిని ఎలా మోసం చేస్తానయ్యా అన్నట్ట అంటారు. మోసం చేసినవాడు. అవును. అంతే కదా! అంటే ఈ 2 ఊరికే కొంచెం ఆ బాధలోంచి బయటికి రావడానికి లైటర్ వీన్‌లో చెప్పిందే తప్ప, విషయం ఏమిటంటే, నమ్మడానికి ముందు వాళ్ళని నమ్మచ్చా లేదా? వీళ్ళు నమ్మదగిన వారు అవునా కాదా? అనే సంగతిని నిర్ధారించుకోవాలి. అవునమ్మా. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం అన్నది చాలా తప్పమ్మా. హ్మ్. జీవితంలో మొట్టమొదటగా ఒక నమ్మకం ఒక చోట పెట్టుకున్నట్టయితే చాలా విషయాల్లో మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. ఏమిటంటే తల్లినో, తండ్రినో నమ్మాలి. వాళ్ళెప్పుడూ కూడా బిడ్డలకి హాని కలిగించరు. కఠినంగా ఉండొచ్చు. వాళ్ళ స్వభావాన్ని అనుసరించి అప్పుడప్పుడు కరుకుగా కూడా ప్రవర్తించొచ్చు. హ్మ్. కానీ మోసం చేయడం గానీ, వాళ్ళకి హాని కలిగించాలని గానీ ఏ తల్లి, ఏ తండ్రి అనుకోరు. కనుక మొదట నమ్మకం మీరు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల మీద పెట్టుకోవాలి. పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గురువు మీద పెట్టుకోండి. ఒక గురువు అంటే మనకి చిన్నప్పటి నుంచి అనేక మంది గురువులొస్తూనే ఉంటారు ఉపాధ్యాయులు. అందరూ గురువులనడానికి వీల్లేదు. గురు తత్వాన్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ తలకో మెట్టు అయినట్టు లెక్క. హ్మ్. అంటే బాలుడు యువకుడు ప్రౌఢుడైనట్టు ఆహ్, వ ఏబీసీడీలు అనాల్సొస్తోంది ఇప్పుడు. పూర్వం హ్మ్. ఆలనేవాళ్ళం. ఆలు నేర్పించినటువంటి ఉపాధ్యాయుడి దగ్గర నుంచి పీహెచ్‌డీలో గైడ్ చేసే ఉపాధ్యాయుడి దాకా గురువులు క్రమంగా ఉంటారు. వీళ్ళందరిలోనూ ఉన్నటువంటి గురుతత్వం ఒకటే ఉంది. మీరెప్పుడైతే ఆ గురుతత్వాన్ని నమ్ముకున్నారో, అప్పుడు ఆ గురువు మీకేదన్నా హాని చేయాలన్నా జరగదండి. మరో రకంగా వచ్చి సహాయపడుతుంది. అంటే వీళ్ళల్లో కూడా లేరని చెప్పడానికి వీల్లేదు. ఎట్లాగంటే ఒక స్థాయికొచ్చిన తర్వాత కాంపిటీషన్ వచ్చినప్పుడు నాకిష్టమైనటువంటి విద్యార్థికి మొదటి ర్యాంక్ రావాలి గనక మరొకడిని నేను కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు. చేసిన వాళ్ళున్నారు గదా! అవును. బోలెడుమందున్నారు. అటువంటి సందర్భంలో నువ్వు గురువుని పరిపూర్ణంగా భౌతికంగా ఆ గురువు యొక్క రూపురేఖలు, ఆకారాలు వీటిని చూసి కాదు. అందులో ఉండేటటువంటి గురువు అనే తత్వాన్ని నమ్మి గనక నమస్కారం చేసుకుంటే, వాళ్ళు మోసం చేసే సందర్భంలో కూడా ఎవరో ఒకళ్ళొచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. హ్మ్. అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి లోకంలో. మాకు తెలీదండి. ఇంత నమ్మాం ఇలా ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయినవి. అవును. అందువల్ల నమ్మకం ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టుకోకూడదు. మొట్టమొదట చిన్నతనాల్లో ఎవరిని నమ్ముతారంటే ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని నమ్ముతారు. తెలిసి తెలియని వయసులో. తెలియని వయసులో ఏది బొమ్మలిస్తామంటే వాళ్ళని నమ్మే వయస్సు, చాక్లెట్‌లకి నమ్మేటటువంటి వయస్సు, ఆ తర్వాత ఏవో ఇతరమైనటువంటి భావజాలాలు, ఇతరమైన ఆకర్షణలు అలా చూపించేటటువంటి వాళ్ళ వైపు మ మొగ్గి వాళ్ళని నమ్మటం కనపడుతోంది. అది చెయ్యకుండా ఉండాలి. మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, ప్రధానంగా నమ్మవలసింది ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల్ని, గురువుని, దైవాన్ని. ఆ తర్వాత ఎవరిని నమ్మినా, ఆ దైవం తాలూకు ప్రతిరూపంగా భావించుకుని నమ్మండి తప్ప, వ్యక్తిగా నమ్మద్దు. హ్మ్. ఉదాహరణకి ఇక్కడ జయలక్ష్మే ఉంది. ఆ జయలక్ష్మి నేను జయలక్ష్మి అని ఆ అమ్మాయి రూపురేఖల్ని, కట్టుకున్న వస్త్రాలని బట్టి కాకుండా, జయలక్ష్మిలో ఉన్నటువంటి పరమాత్ముడిని నేను నమ్మాననుకో, ఒకవేళ జయలక్ష్మి నాకేదన్నా అపకారం చెయ్యబోయినా అబ్ చెయ్యదు. 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 తనకే అనిపిస్తుంది. ఆ! ఎందుకొచ్చిందిలే ఆ! అని. ఆ! ఆ భావంగా అంటే ఉదాహరణకి చెప్పాను ఆ అదేనమ్మా. పేరు. అట్లా అందరిలో ఉన్నటువంటి దైవాన్ని చూసి మీరు వాళ్ళని నమ్మండి. అంతే తప్ప వ్యక్తులుగా కాదు. ఎందుకంటే అందరికన్నా పైన ఉండే ఒక శక్తి ఉంది గదా! దాన్ని నమ్మండి. తర్వాత గుడ్డిగా నమ్మకండి. ఇంత తాత్వికంగా ఇంత ఆలోచన చేయడం అదే అన్ని సందర్భాల్లో కుదిరే పని కాదు. అవును. కష్టం గదమ్మా! అవును. ప్రతిసారి ఇంత అంటే బేరీజు వేసుకోలేకపోతాం బేరీజు కదమ్మా! అసలు
ముందర ఇంత ఆలోచన చేసి నేను ఈ వ్యక్తిని నమ్ముతున్నానంటే ఈ వ్యక్తి యొక్క రూపురేఖల్ని కాదు లోపల ఉన్న దేవుణ్ణి అని ఆలోచన చేసేంత ఇది కూడా ఉండదు కదా. అవును. అందువల్ల తొందరపడి నమ్మకండి. వీళ్ళు నమ్మదగిన వాళ్ళు అని అనిపించిందే నమ్మండి. దీనికి సంబంధించి మనకి మహాభారతంలో ఒక కథ కూడా ఉంటుంది. చెప్పండమ్మా. ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతాడు, ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు అని. అవునమ్మా. అంటే చెప్తాడు, సింహము నక్క కథ ఒకటి చెప్పి ఏం చెప్తాడంటే, రాజు అయినటువంటి వాడు అందరినీ నమ్మినట్టు ఉండాలి. కానీ అందరినీ నమ్మినట్టు ఉండాలి. అవతల వాళ్ళకి ఏమనిపించాలంటే, నేను నిన్ను ఈ వ్యక్తి తనని నమ్ముతున్నాడు అన్న భావన కలగాలి. కానీ నీ సొంత విచక్షణ నువ్వు పెట్టుకోవాలి. అనుక్షణం అందులో రాజుకు చెప్పినటువంటి మాట. రాజు కాకపోయినా మనకైనా తల్లి తండ్రి గురువు దైవం తప్ప మిగిలినటువంటి వాళ్ళందరి విషయంలోనూ నమ్మినట్టు ఉండాలి. అవసరమైతే నమ్మాలి. కానీ పరిపూర్ణంగా వాళ్ళు ఏది చెబితే అది చేయడానికి నమ్మడానికి సిద్ధంగా ఉండి, దూకు అంటే దూకడానికి సిద్ధంగా ఉండకూడదు. గురువు దూకమంటే దూకాలి అంతే. ఈ నమ్మకం అనేది ఏ స్థాయిలో ఉంటుందంటే, ఇది లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కుమారుల భట్టు సనాతన ధర్మాన్ని బౌద్ధం చాలా వ్యతిరేకిస్తోంది అని బౌద్ధాన్ని ఎదుర్కొనడానికి ఏం చేశాడంటే, ఆయన బౌద్ధం పాఠశాలలో చేరి నేర్చుకుంటున్నాడు. బౌద్ధ మత రహస్యాలు తెలుసుకుంటే కదా వాళ్ళతో వాదించడానికి. ఈ లోపల సుమారుగా చాలా వరకు తెలుసుకున్నాక ఒకళ్ళకి అనుమానం వచ్చింది, వీడు ఇందుకు కోసం వచ్చాడు, వీడు బ్రాహ్మణుడు అంటే కులాలు ఇక్కడే ఉంటాయి, వాటిల్లో ఉండవని మనం అనుకుంటాం. వాళ్ళల్లో ఉండే శాఖలు వాళ్ళకు ఉంటాయి, కులం అన్న పేరుతో కాకుండా. సరే అలా ఉండి వీళ్ళు ఇట్లాంటి వాడు అని అనుమానపడ్డారు. పడితే తర్వాత వాళ్ళేవో కొన్ని పరీక్షల ద్వారా అతడు బౌద్ధాన్ని వ్యతిరేకించటం కోసం రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చాడని అర్థమయ్యి అతన్ని చంపుదామని ప్రయత్నం చేసి 7వ అంతస్తులోంచి కిందకు తోశారు. పైన ఉండగా కిందకి తోసేస్తుంటే ఆయన ఒకటి అనుకున్నట్ట, ఓ వేదమాత, నువ్వున్నదే నిజమైతే నాకు ప్రాణహాని కలగకూడదు అని. నేల మీద పడ్డాడు, ప్రాణహాని జరగల. కానీ ఒక సూది లాంటి రాయి వెళ్ళి కంట్లో గుచ్చుకుంది, కన్ను పోయింది. ఆ వేదమాతను ప్రార్థించట, నేను నిన్ను ఇంత ప్రార్థిస్తే నాకు కన్ను ఎందుకు పోయింది అని. నువ్వేమని ప్రార్థించావు? నువ్వు ఉన్నది నిజమైతే, నేను నమ్మింది నిజమైతే అన్నావు. అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టావా? నేనున్నది నిజం గనక నిరూపించుకోవడానికి నిన్ను రక్షించా. కానీ నీకు వచ్చిన డౌట్ ఉంది కదా, ఆ డౌట్ ఉంది గనక నీ కన్ను పోయింది. అదే నువ్వు నేను నిన్ను నమ్ముకున్నాను నన్ను రక్షించు అంటే కంటికి ఇబ్బంది కలిగేది కాదు, కంటికి హాని కలిగేది కాదు అని చెప్పిందట. అంత తేడా ఉంటుంది మన నమ్మకాల్లో. ఈ నమ్మకం అనేది ఎందుకు ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎవరి మీద ఉండాలి అనేది కొంచెం ఆలోచించుకోవాలి. అప్పుడు ఆశాభంగం ఉండదు. ఒకవేళ ఆశాభంగం కలిగితే ఎలా బయటపడాలమ్మా? కష్టమేనమ్మా. కష్టం. ఎంతంటే నువ్వు ఎంతగా నమ్మావో అంత ఆశాభంగం ఉంటుంది. 100కి 100% నమ్మితే 100% ఆశాభంగం ఉండి చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. అవును, చాలా మందిని చూసాం కదా. అవునవును. అట్లా కాకుండా వీళ్ళు మనకి సాయం చేస్తారులే అనుకుంటే అంత ఉండదు. మనం నమ్మిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇంకొక మాట కూడా ఉంది, పరిపూర్ణంగా నమ్మినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల వ్యక్తి చెడ్డవాడైనా త్రికరణ శుద్ధిగా నువ్వు నమ్మినట్టయితే నీకు హాని జరగదు. ఓహో, నీ నమ్మకంలోనే చిన్న తేడా ఉంది. ఇప్పుడు కుమారుల భట్టు కథ నేను అందుకే చెప్పా, ఆ నమ్మకము ఎంత అన్నదాన్ని బట్టి ఉంది. ఏ స్థాయి, ఇప్పుడు మనం అంత స్థాయిలో కుమారుల భట్టుకున్నంత నమ్మకం ఉన్న స్థాయిలో ఉన్నామా? అట్లా కనుకున్నట్టయితే ఓ డాక్టర్ని నమ్ముకున్నాక 10 మంది డాక్టర్ల దగ్గరికి ఎందుకు ఎడతాం? సెకండ్, థర్డ్, ఎంత ఒపీనియన్స్ కోసం. ఒక గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి ఎందుకు పరిగెడతాం? మెడిసిన్ చేశాక MBA ఎందుకు చేస్తాం? అంచేత అది లేదు. అది లేకపోబట్టి మనకు ఆశాభంగాలు.
నమ్మిన చోట. అవునవును. అది గాని పరిపూర్ణంగా నాకు రాయిని పట్టుకుని ఇది నన్ను ఉద్ధరిస్తుందని నమ్మినా ఉద్ధరిస్తుంది. రాయిని పట్టుకుని ఇది నన్ను ఉద్ధరిస్తుందని ఎవరో చెప్పారు గనక నేను చేస్తున్నాను, ఎవరో చెప్పారు గనక చేస్తున్నాను, ఇలాంటి భావనతో చేస్తే మాత్రం అంతే. మనం ఎంత నమ్మకం పెట్టామో అంత వస్తుంది. అద్భుతం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. డ్రెస్ కర్టసీ బై పూర్ణిమ ప్రిన్స్.